హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్. ఈ ఫ్రైడే మనకి 6 మూవీస్ ఉన్నాయి భయ్య. మరి ఈ 6 మూవీస్ స్టోరీస్ ఏంటి, ఎలా ఉండబోతున్నాయి, సో ఫస్ట్ ఏ మూవీకి వెళ్తే బాగుంటుంది, సో దాన్ని అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడేసుకుందాం. ఆ వీడియో అయితే ఎండ్ వరకు చూసేయండి. అండ్ మన ఛానల్ కొత్తగా వచ్చింటే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. ఓన్లీ ఫర్ జెన్యూన్ కంటెంట్ మాత్రమే వస్తుంది. ఓకే, 6 మూవీస్ భయ్య. సో ఒకటి అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి బూట్ కట్ బాలరాజు, అండ్ థర్డ్ వన్ వచ్చేసి కిస్మత్, ఫోర్త్ వన్ వచ్చేసి హ్యాపీ ఎండింగ్, ఫిఫ్త్ వన్ వచ్చేసి గేమాన్, అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి ధీరా. సో మొత్తం 6 మూవీస్ ఉన్నాయి. సో ఈ 6 మూవీస్ గురించి అయితే మాట్లాడేసుకుందాం. ఫస్ట్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. సో దీని గురించి మాట్లాడుకుంటే ట్రైలర్ అయితే చాలా బాగుంది, చాలా రెస్పాన్స్ కూడా వచ్చింది. అండ్ సుహాస్ మూవీస్ అంటే సో మినిమం గ్యారంటీ ఖచ్చితంగా బాగుంటుంది స్టోరీస్ అనే ఒక నమ్మకం అయితే ఉంది. అండ్ మనకి ట్రైలర్ చూస్తున్నప్పుడు కూడా ట్రైలర్లో మనకి ఏమనిపించింది అంటే, సో ఒక విలేజ్, ఆ విలేజ్లో ఒక మ్యారేజ్ బ్యాండ్ నడుపుకుంటూ ఉంటాడు. సో ఒక లవ్ స్టోరీ ఉంటుంది. అండ్ వాళ్ళ అక్క, సో వాళ్ళ అక్కకి మీద మన విలన్ ఎవరైతే ఉందో విలన్ అయితే కనబడుతుంది అనమాట. అండ్ ఆఫ్టర్ దట్ వాళ్ళ తర్వాత హీరోకి ఆ విలన్కి మధ్య ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురయ్యాయి అంటే, ఒక పరువుకి ఈగోకి మధ్య సంబంధించిన ఆ కాన్సెప్ట్ అయితే కనపడుతుంది. సో ఆ ఎమోషన్స్ అవన్నీ మనకి ఎలా చూపించారు ఏంటనేది అయితే మనం మూవీలో చూడాలి. మూవీ చూస్తేనే మనకు అర్థమవుతుంది. సో ఓవరాల్గా ట్రైలర్ అయితే చాలా బాగుంది. సుహాస్ మూవీస్ మీద మంచి ఎక్స్పెక్టేషన్ అయితే ఉంటుంది. సో ఈ మూవీ అయితే నాకైతే బాగుంటుంది అయితే ఫీలింగ్ అయితే ఉంది. అండ్ దీని తర్వాత మనకి బూట్ కట్ బాలరాజు. సో బూట్ కట్ బాలరాజు మూవీ గురించి చెప్పాలంటే, సో అల్లరి చిల్లరగా తిరిగే ఫ్రెండ్స్, సో ఊర్లో తిరుగుతూ ఉంటారు, ఒక కాలేజ్లో చదువుతూ ఉంటారు. అనుకోకుండా ఒక అమ్మాయిని అయితే లవ్ చేస్తారన్నమాట. సో ఇప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే మన హీరో సర్పంచ్ అవ్వాలి. సో ఇది కాన్సెప్ట్. సో చూడాలి మరి మూవీ రిలీజ్ అయ్యాక మూవీ మనకి ఏ విధంగా కనెక్ట్ అవ్వద్దు అనేది. సో కాన్సెప్ట్ అయితే సో చాలా మూవీస్లో ఇలాంటి కాన్సెప్ట్ ఉంది. బట్ మరి ఇందులో ఏమైనా కొత్తగా ఉందా, ఎలా తీసారనేది అయితే మూవీ చూస్తే తెలుస్తుంది. సో ఇది ఈ మూవీ కాన్సెప్ట్ అనమాట. అండ్ దీని తర్వాత మనకి కిస్మత్ గురించి మాట్లాడుకుంటే, సో ఇది మనకి ఇంతకుముందు జాతిరత్నాలు, ఈ నగరానికి ఏమంది, ఇలాంటి టైప్ ఆఫ్ కామెడీ, ఇలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి. సో ఇవి మంచిగా వర్కౌట్ అయితే ఖచ్చితంగా మంచి హిట్ అవుతుంది. సో ఇందులో కూడా మనకు ట్రైలర్ చూస్తున్నంతసేపు ఆ కామెడీ అయితే చాలా వర్కౌట్ అయింది, చాలా బాగా అనిపించింది. సో మరి మూవీ రిలీజ్ అయ్యాక ఆ త్రూ అవుట్ ఆ కామెడీ వర్కౌట్ అవుద్దా లేదా, సో కాన్సెప్ట్ అయితే ఇది ఈ మూవీ గురించి. అండ్ దీని తర్వాత గేమాన్ ట్రైలర్ చూస్తే నాకైతే పూర్తిగా 18+ కంటెంట్ అనిపించింది. ఫ్యామిలీకి అయితే వర్కౌట్ అవ్వదు. సో హీరోకి ఎవడో ఫోన్ చేసి ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటాడు, ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతుంటాడు. ఫస్ట్ హాఫ్ అయిపోయే వరకు అది ఫాలో అవుతాడు మేబీ. తర్వాత అయితే మళ్ళీ ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాడికి అయితే రివర్స్ అవుతాడు. రివర్స్ అయ్యాక ఏం జరిగింది, ఆ లవ్ స్టోరీ ఏంటనేది సో ఈ గేమాన్ మూవీలో అయితే నాకైతే, ఈ గేమాన్ ట్రైలర్ చూస్తే నాకైతే అనిపిస్తుంది. చూడాలి గేమాన్ మరి ఆ గేమ్ ఎంతవరకు వర్కౌట్ అవుద్ది అనేది. అండ్ నెక్స్ట్ ధీరా కూడా చూస్తే మనకు అంతా హీరో ఒక 5-6 లవ్ చేస్తూ ఉంటాడు. అండ్ ఆ తర్వాత మొత్తం యాక్షన్స్ ఉంటాయి. సో రొటీన్గా చాలా మూవీస్ వచ్చినాయి. సో అలాంటి స్టోరీ కనపడుతుంది. దీని తర్వాత మనకి హ్యాపీ ఎండింగ్. ఇక్కడ కూడా ఏంటంటే హీరో ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు. మరి చివరికి హ్యాపీ ఎండింగ్ అయిందా లేదా, అది గొప్పగా అయితే ఏమనిపించలేదు. లాస్ట్ అండ్ ధీరా కావచ్చు, ఇది కావచ్చు. సో ఓవరాల్గా మొత్తం 6 మూవీస్ కదా. ఈ 6 మూవీస్లో నా బస్ట్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్కి వెళ్తా, అండ్ దాని తర్వాత అయితే కిస్మత్కి వెళ్తా, దాని తర్వాత బూట్ కట్ బాలరాజు. సో మిగతా అయితే చూద్దాం. ఇవి చూసేవారికే దోవలు తీరిపోద్ది అనమాట, ఎలా ఉంటుంది అనేది. సో మీ ఒపీనియన్, మీరే మూవీకి వెళ్ళాలనుకుంటున్నారో డెఫినెట్గా కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.